ఈ 6 సంవత్సరాల్లో అంటే చెప్పుకోదగ్గటువంటి సాధించిన విజయాలు మీరు ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల కోసం కావచ్చు, లేకపోతే వివిధ రంగాల కోసం కావచ్చు, మీరు చేసినటువంటి కృషి ఏంటి? నేను ఈ 6 సంవత్సరాల్లో ఒకటి పోయినసారి 2020 పిఆర్సీ వచ్చింది. ఓకే. ఆ పిఆర్సీలో ఫిట్మెంట్ అని ఇస్తారు. ఫిట్మెంట్ 7.5% ఇస్తే, అంటే రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పి కమిషనర్ను ఒత్తిడి చేసి 7.5కు తగ్గించి ఇప్పించుకుంది. ఓకే. ఆ రోజు కౌన్సిల్ నడుస్తుంటే నేను చెప్పాను, మీరు కమిషనర్ మీద ఒత్తిడి చేయొచ్చేమో కానీ ఉపాధ్యాయుల ఉద్యోగుల మాలాంటి ఎమ్మెల్సీల యొక్క ఒత్తిడిని తలొగ్గక తప్పదు, మీరు 4 రెట్లు ఇవ్వవలసిందే, అంటే 30% ఇవ్వాల్సిందే అని చెప్పాను. 30% మీరు ఇవ్వమన్నారు. అప్పుడు టీఆర్ఎస్ 7.5 ఇచ్చింది. ఆ 30% మేము సాధించుకున్నాం. ఓకే. ఇయ్యమన్న 30% సాధించుకున్నాం. ఇంప్లిమెంట్ అయింది. ఓకే. అంటే 30% సాధించడంలో నా కృషి ఉంది. నేను ఏ సమస్యలో కూడా నా ఒక్కడే నేనే అనుకోను. ఎందుకంటే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ పోరాటాలు చేస్తున్నాయి. వాళ్ళ పోరాటాలు నా మద్దతు ద్వారా పరిష్కారం అయితే అందులో నా కృషి ప్రధానంగా ఉంది. మొన్ననే టెట్ అనే ఒక ప్రధాన సమస్య వచ్చింది టీచర్లకు, ఎలిజిబిలిటీ టెస్ట్ది. టెట్ లేకపోతే ప్రమోషన్లు ఇవ్వలేమన్నట్టు. కానీ 2011 తర్వాత టెట్ వచ్చింది. 11 కంటే ముందు వాళ్ళు టెట్ రాయలేదు. ప్రమోషన్లు వచ్చేది కూడా టెట్ 11 కంటే ముందు వాళ్ళకు. ముఖ్యంగా 10,000 పైగా పండిట్లు పీట్లు పోస్టులు అప్గ్రేడ్ అయి ఉన్నాయి 6 సంవత్సరాల నుంచి. ఈ సమస్య NCTE అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఢిల్లీలో ఉంది. నేను అక్కడ సెక్రటరీకి, చైర్మన్కు అపాయింట్మెంట్ లెటర్ పెట్టి అపాయింట్మెంట్ తీసుకొని నాతో పాటు TSUTF, TPTF ఇతర సంఘాల నాయకులు అందరిని తీసుకుపోయి అక్కడ మాకు 2 గంటల పాటు వాళ్ళతో చర్చించి టెట్ సమస్య పరిష్కారం చేసుకొని వచ్చి 22,000 మందికి ప్రమోషన్లు ఇప్పించినాం. అంటే ప్రధానంగా ఒకటి పిఆర్ఎస్, ఒకటి రెండోది టెట్ పరిష్కారం చేసి 22,000 మందికి ప్రమోషన్లు ఇప్పించినాం. 1,000 మందికి 22,000 ప్రమోషన్స్. 35,000 మందికి బదిలీలు చేయించినాం. ఏది జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, ప్రభుత్వ స్కూళ్ళల్లో. ఓకే. ఇవి కాకుండా మోడల్ స్కూళ్ళకు బదిలీలు చేయించినాం. మోడల్ స్కూళ్ళకు పిఆర్సీలు ఇప్పించినాం. లీవ్ రూల్స్, వాళ్ళ సమస్య ఏదున్నా జీతాలు లేట్ అయినా కూడా ఇప్పించిన సందర్భం ఉంది. KGBవి టీచర్లకైతే వాళ్ళందరూ నన్ను అన్న అంటారు, నేను చెల్లెళ్ళు అంట. వాళ్ళకు నిరంతరం వాళ్ళకు తోడుగా ఉన్నాం. 2 సార్లు జీతాలు పెరిగినాయి. ఎండాకాలం జీతం లేకుండా అంతకుముందు ఎండాకాలం జీతం వచ్చింది. తర్వాత వాళ్ళకు మెటర్నిటీ లీవ్ వచ్చింది. అంతకుముందు 10th రిజల్ట్ మీద రెన్యువల్ చేయాలా లేదా నెక్స్ట్ ఇయర్కి ఉండే ఆటో రెన్యువల్ తీసుకొచ్చినాం. ఓకే. ఇట్లా వాళ్ళకు ఒక 6-7 సమస్యలు పరిష్కారమైనాయి నా ద్వారా. తర్వాత గురుకులాలందరికీ కూడా మేము బదిలీలు, పదోన్నతులు 5 రకాల గురుకులాల్లో చేయించినాం. జూనియర్ కాలేజీలలో బదిలీ చేయించినాం, పాలిటెక్నిక్ వాళ్ళకు బదిలీ చేయించినాం, డిగ్రీ కాలేజీలో చేయించినాం. అందరికి ఇతర సమస్యలు పిఆర్ సమస్య అలా కూడా పరిష్కారం చేసినాం. యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ లెక్చరర్స్కు, అధ్యాపకులకు వాళ్ళ జీతాలు పెంచడానికి కృషి చేసినాం. వాళ్ళు రిటైర్ అయినప్పుడు ఒక 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చేటట్టు కూడా నేను కాకతీయ, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కృషి చేసి ఇప్పించాను. ఎందుకంటే ఆ 2 యూనివర్సిటీలు నా కాన్స్టిట్యున్సీ పరిధిలో వస్తాయి. ఈ రకంగా ప్రైమరీ టీచర్ నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ వరకు నా సహాయ సహకారాలతో సమస్యలు పరిష్కారం అయినాయి. నా కాన్స్టిట్యున్సీ కాకుండా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో 2 సార్లు ల్యాండ్ గ్రాబ్లింగ్ జరుగుతుంటే నేను 2 సార్లు వెళ్ళి దాన్ని ఆపిన. ఎందుకంటే అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు, SFI, PDS వాళ్ళు పిలిస్తే పోయి ఆపగలిగాను. ఈ పద్ధతిలో నా కృషి ఉంది. కాబట్టి ఇదే కాకుండా పాఠశాలలు ఊడ్చడానికి, సర్వీస్ పనుల కొరకు మనిషిని తీసేసి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చేస్తాయని చెప్తే, మున్సిపల్ కార్పొరేషన్ చేస్తాయంటే ఎవరు చేయలే. టీచర్లే జేబుల నుంచి డబ్బులు వేసుకున్నారు, హెడ్ మాస్టర్లు వేసుకున్నారు. ఇప్పుడు కూడా కొంత కొనసాగుతున్నట్లు లేదు అది. ఇప్పుడు నేను నా 3 ఏళ్ల ఫైట్ వల్ల, 3 ఏళ్ళు పదే మాట్లాడటం వల్ల ఇప్పుడు ప్రభుత్వం పిల్లల సంఖ్యను బట్టి 3,000 నుంచి 20,000 వరకు నెలకిస్తుంది. 750 పైనుంటే 20,000 వస్తాయి, 500 పైనుంటే 15,000 వస్తాయి. ఇట్లా 20,000 సంఖ్యను బట్టి 3,000 నుంచి 6 దొంతర్లలో ఒక 2 దొంతర్లు ఇస్తాను నాతోనంటే, నేను సెక్రటరీ గౌరవనీయులు బుర్ర వెంకటేశం గారితో మాట్లాడి అట్లా కాదండి 7 దొంతర్లు పెట్టామన్నా, వారు నా మాట ప్రకారం 6 దొంతర్లు పెట్టారు. అది నా పరిష్కారంలో నా కృషి ఉంది. డిఎస్సిలో కూడా 11,000 పోస్టులు వచ్చినంటే నేను మాట్లాడిన చాలా ఉంది. మీరు ముందు టీచర్ని పెడితే తర్వాత పిల్లలు వస్తారు తప్ప, పిల్లలు ఉంటే టీచర్ని పెడతామంటే ప్రభుత్వ స్కూల్ ఒక్కటి కూడా ఉండదని పదే మాట్లాడిన సందర్భం.